శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరం 2024 జనవరి 22 సోమవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యమైన పనులన్నీ కొద్దిగా శ్రమ మీద పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. కొత్త మిత్రుల పరిచయం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తిగా ఉంటాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా చివరికి పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఎంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఊరటనిచ్చే సమాచారం రావచ్చు. ఇంటి నిర్మాణ యత్నంలో కదలికలు కనిపిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంది. విద్యార్థులకు పర్వాలేదు. డాక్టర్, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగంలో ఉన్నవారికి పురోగతి ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. వ్యాపారాల విస్తరణ భాగస్వాముల నుంచి అనుకూల సంకేతాలు అందుకుంటారు. పాత మిత్రుల కలయిక సంతోషాన్ని కలిగిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో చిక్కులు తొలగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఈరోజు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. కుటుంబంలో ఏదైనా బంధుత్వం కారణంగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అదృష్ట యోగం గోచరిస్తోంది. ఆర్థిక వ్యవహారంలో చికాకులు తొలగుతాయి. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రియల్ ఎస్టేట్, రాజకీయ, సామాజిక సేవా రంగాల వారికి బాగుంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయండి. వీసా సమస్య సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఆలోచనలు మరింత కలిసి వస్తాయి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం మధ్యస్థంగా గడుస్తుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: వృత్తిలో విజయవంతమైన జీవితాన్ని పొందడానికి అమ్మవారికి పాలకోవాను నైవేద్యంగా పెట్టండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్